ప్రాజెక్టుకి సంబంధించి ఢిల్లీలో ఎన్డీఎస్సీ కీలక సమావేశం జరుగుతోంది. ప్రాజెక్టు భద్రత, మరమ్మతులు, నీటి విడుదల అంశాలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అత్యున్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఐఐటి బాంబే, ఆఫ్రో ఇండియా సంస్థల సహకారంతో బ్యారేజీలకు తెలంగాణ ప్రభుత్వం టెస్టింగ్ నిర్వహించింది. బ్యారేజ్ల నాణ్యత, వినియోగానికి చేయాల్సిన మార్పులపై టెస్టింగ్ ఏజెన్సీలు ఇచ్చిన నివేదికలను ఎన్డీఎస్ఏకి రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. దాన్ని బట్టి నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఎన్డీఎస్ఏ ప్రభుత్వానికి సూచనలు చేసే ఛాన్స్ కనిపిస్తోంది. శివ దగ్గరికి వెళ్దాం ఢిల్లీ. శివ, అంటే ఎన్డీఎస్ఏ ఫైనల్ గా ఏం చెప్పే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? నివేదిక ఎప్పటిలోకి కంప్లీట్ గా రాబోతోంది? అంటే ప్రజెంట్ ఉదయం 11:30 నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించిన సెంట్రల్ బోర్డ్ కమిషన్ బిల్డింగ్లో ఈ సమావేశం ప్రారంభమైంది. తెలంగాణ నుంచి కార్యదర్శులు, ఇతర అధికారులు హాజరయ్యారు. అయితే ఇప్పటి వరకు ఏదైతే టెస్టులు నిర్వహించారో టెస్టులు కానీ దాని ఫలితాలకు సంబంధించిన నివేదికలన్నీ కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఫర్దర్గా ఏం చేయాలి, ఎటువంటి సూచనలు ఇస్తుంది అనేది తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత దానికి అనుగుణంగానే తెలంగాణ ప్రభుత్వం నడుచుకోబోతుంది. దానికి సంబంధించి 2 రోజుల క్రితం నీటిపారుదల శాఖ మంత్రి కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఏది చూసిస్తే దానికి అనుగుణంగానే మేము ముందుకెళ్తాం కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అనేది కూడా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. దానిలో భాగంగానే ఈరోజు నీటిపారుదల శాఖ అధికారులు కూడా శ్రీధర్ కానీ ఇతర అధికారులు కానీ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇటు ఐఐటి బాంబే కానీ ఆఫ్రో ఇండియా సంస్థలు ఇచ్చిన సంస్థల సహకారంతో టెస్టింగ్ నిర్వహించారు. ఆ టెస్టింగ్ సంబంధించిన నివేదికను కూడా ఎన్డీఎస్ఏకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన అధికారులు సమర్పించారు. అయితే ఈ నివేదికలు సమర్పించారు కాబట్టి దాంట్లో చర్చించిన తర్వాత టెస్టులు సరిగ్గా జరిగాయా లేదా, వాటి టెస్టుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అంశాలపై ఈరోజు జరిగే సమావేశంలో చర్చించిన తర్వాత ఆ తుది నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఇటు ఎన్డీఎస్ఏకి సమర్పించబోతోంది. దాంతోపాటు ఇప్పటి వరకు చేసిన టెస్టులు ఏవైతున్నాయో ఆ టెస్టుల సారాంశం ఏంటి, టెస్టులు అసలు సరిగా జరిగాయా లేదా, ఫలితాలు ఏ విధంగా అనేది కూడా ఎన్డీఎస్ఏ అధికారులు చెక్ చేసిన తర్వాత ఫర్దర్గా ఏ విధంగా టెస్టులు నిర్వహించాలి, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అంశాలపై ఈరోజు జరిగే సమావేశంలో చర్చిస్తారు. అంటే ఇదే ఫైనల్ సమావేశం కాదు, కానీ దీంట్లో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. నిర్ణయాలు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్డీఎస్ఏ పలు సూచనలు చేయాలి. ఓకే శివ, చూద్దాం. అంటే ఎన్డీఎస్ఏ చాలా ఇంపార్టెంట్ మీటింగ్ అది. ఆలస్యం ప్రాజెక్ట్ లో ప్రస్తుతం వాటర్ స్టోర్ చేయలేని సిచ్యువేషన్ ఉంది. ఒకవేళ స్టోర్ చేస్తే కనుక డ్యామేజ్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో అధికారులు ఆల్రెడీ టెస్టులు నిర్వహించారు. దాని రిపోర్ట్ ఏ విధంగా ఉంది అనేది చర్చించిన తర్వాత ఒక ఫైనల్ డెసిషన్, అది కూడా అక్కడ ప్రజలందరికీ అలాగే రైతులకి, లేదంటే డ్యామ్ ఏ విధంగా నష్టపోకుండా ఆ నష్టాన్ని ప్రజలపైన పడకుండా చేసే విధంగా రిపోర్ట్ ఉండబోతోంది అనేది అయితే అర్థమవుతుంది.